నమస్తే మిత్రులారా, క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీ అనూప్ సోనీని మిమ్మల్ని స్వాగతిస్తున్నా. మన జీవితంలో మనం ఏదో ఒకటి సాధించాలని అనుకుంటాం. ఆశయాలు మన యొక్క జీవితానికి దారిని మాత్రమే కాదు, గమ్యాన్ని కూడా చూపిస్తూ ఉంటాయి. కానీ ఈ ఆశయాలు అంత సులువుగా నెరవేరవు. కృషి, పట్టుదల మరియు ధైర్యం, ఇవి మూడు ఉండాలి. పింకీ జుంకీ రేపు పొద్దున్న 6 గంటలకు కలుద్దాం, అర్థమైందా? కొంచెం కూడా లేట్ అవ్వకండి, అర్థమైందా? అవునక్క. జింకీ, నేను నీకోసం షూస్ ఆర్డర్ చేశాను, పేమెంట్ కూడా అయిపోయింది. 7 రోజులు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అక్క. రేపు కలుద్దాం. అలాగే అక్క. బాయ్. బాయ్. పరిగెడటానికి బయటికి వెళ్ళొద్దని నీకు ముందే చెప్పానుగా, అయినా కానీ నువ్వు వెళ్ళావు. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఎవరికిరా వివరంగా చెప్తున్నావు? తనకా? ఇది ఎవరి మాటైనా వింటుందా ఏంటి? బయట నా మొహం మీద ఊసేస్తున్నారు. నీ కోడలు మగపిల్లల డ్రెస్సులు వేసుకుంటోంది అని. ఇది కుటుంబం యొక్క గౌరవ మర్యాదల్ని చెడగొట్టడానికినే వచ్చింది. అమ్మా, అందరూ ఏమైనా అంటూనే ఉంటారు, కానీ మనమే మన హెల్త్ చూసుకోవాలి. మనమే ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఇల్లు చిమ్ము, తుడువు, వంట చెయ్యి, అంట్లు కడుగు. కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళకి ఇదే ఎక్సర్సైజ్. అమ్మా, నేషనల్ ట్రయల్స్కి ఇంకా 6 months ఉన్నాయి. ఈ ఏడాది ఆల్రెడీ పెళ్లి వల్ల మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ మిస్ చేయలేను నేను. అమ్మ చెప్పింది కూడా వింటలేదు కదా నువ్వు, అలాగే వారికి ఎదురు మాట్లాడుతున్నావు. ఇదేనా మీ నాన్న నీకు నేర్పించింది? వదిలే, దీంతో గొడవెందుకు? ఏమి సంజన, ఎక్కడ ఉన్నావు? చాలా రోజుల తర్వాత ఫోన్ చేస్తున్నావు ఏంటి? నీ భర్త చాలా లవ్ చేస్తారని అనుకున్నా. మాట్లాడకు ఓలా. పెళ్లి తర్వాత నా లైఫ్ నాశనం అయిపోయింది. ఏంటి, ఏమైంది? నేను ఎంత అడ్జస్ట్ చేసుకున్నా కూడా నా అత్తగారు, నా హస్బెండ్ అస్సలు నాతో హ్యాపీగా లేరు. మా నాన్నగారు నా చిన్నప్పుడే చెప్పారు, రెస్లింగ్ చేయి, ఛాంపియన్ గా ఉండు. ఆయన ఒక స్పోర్ట్స్ గర్ల్ లా పెంచారు. కానీ 21 years అయిన వెంటనే ఇదంతా వదులు, పెళ్లి చేసుకో అనేసారు. అమ్మ నాన్న అంటే ఇలానే. నువ్వే చూడు, మా అమ్మని ఇలానే చేస్తున్నారు. తన మాట విని పెళ్లి చేసుకున్నా. ఒకే నెలలో అక్కడ ఉండి ఇంటికి వచ్చేసా. మా అత్తగారింట్లో నన్ను పొద్దునైతే పని మనిషి, రాత్రి అంటే పిల్లలు పెంచే మిషన్ అంటారు. ఇప్పుడు నువ్వు ఏం చేయబోయావు? నాకేం అర్థం అవ్వట్లేదు. అందుకే కదా నీకు ఫోన్ చేశాను. నేను ఏంటి చెప్పేది? నీ జీవితం నువ్వే చూసుకోవాలి. ఈ ప్రమాదంగా ఉంది. నిషికాంత మేడం, నేనేమనుకున్నానంటే దేశంలో ఉన్న పార్టీలు అందరూ మీటింగ్ పెట్టుకుంటున్నారు కదా, అదేలాగా మనం ఒక పార్టీ పెట్టుకోవచ్చు కదా. ఎలాంటి గ్రూపు? అదేంటంటే నేను ఈసారి పార్టీ హెడ్ అవ్వాలనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మీరు అవ్వండి, ఇద్దరం కలిసి అవుదాం, పోరాడుదాం, ఏమంటారు? రాజేష్ సార్, మా అమ్మ చిన్నప్పుడు ఒక విషయం నేర్పించారు. తీతేగా మాట్లాడే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని. మీలాగా నాకు బాగానే తెలుసు, రాబోయే ఎలక్షన్లో మీ మనస్సు, మీ ఆలోచన మొత్తం మారిపోతుంది. సరే వదిలేయండి. లడ్డూని సరిభాగంగా ఇద్దరు పంచుకుంటే కరెక్ట్గా ఉండదని అనిపిస్తుంది. సరే పర్వాలేదు, ఇంకోసారి ఆలోచించి చూడండి. పద వెళ్దాం.
పిన్ని నన్ను ఇక్కడ కొంచెం ఉండేందుకు నాకు కొంచెం చోటు ఇవ్వండి. నేను మీ హెల్ప్ అస్సలు మర్చిపోను. మీరు ఏమన్నా కూడా నేను చేస్తాను. మమ్మీ సంజన ఇక్కడనే ఉంది. మన ఇల్లుదా పెద్దగా ఉందిలే. ఆ ఊని ఏం లే, సంజన ఇక్కడనే ఉంటుంది. నేను సుకృతి చాలా ఇష్టపడుతున్నాం. అవునమ్మా, ఇక్కడే ఉండ నువ్వు. కానీ ఒక కండిషన్. ఏంటి? నువ్వు ఎలాగ నీకంటూ ఒక బట్టల షాప్ జరుపుతున్నావో తను కూడా తనకంటూ ఒకటి చెయ్యాలి. ఎన్నాళ్ళు మమ్మల్ని నమ్ముకొని ఉంటావు. నువ్వు సంపాదిస్తేనే నువ్వు ధైర్యంగా ఉండగలవు, సరేనా? ఆ వైపు ఆగు. సంజన, వచ్చేసాను. ఏం చేయాలో చెప్పు. ఈ ప్లేట్స్ చాలా తడిగా ఉన్నాయి, నువ్వు కొంచెం క్లీన్ చేసి అక్కడ పెట్టు. కస్టమర్స్ వస్తారు. అలాగే. అరే సంజన, ఇతను నా ఫ్రెండ్ మగేష్. అరే నువ్వు కూడా రా, హెల్ప్ చెయ్యి. అరే నాకు కాస్త ఒక పని ఒకటి ఉంది. నేను నీకు సాయంకాలం ఫోన్ చేసేదా? అలాగే. ఎంత వచ్చింది? 4,280 రూపాయలు. అండ్ అన్ని ఫుడ్ అయిపోయింది. చూడు, 15 days లో ఇంత బాగా అయింది. మనం ఇంకా పర్వాలేదు, చూసుకుని ట్రైనింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇవంతా పిన్ని నీ వల్ల, కనిక వల్ల అయింది. అలాగే అలాగే, చాలు. ఇప్పుడైనా కాస్త తిందామా? నా కడుపు లోపల ఎలుకలు పరిగెడుతున్నాయి. సరే సరేరా, సరేరా. వెళ్దాం. కొంతమందికి పెళ్లి తర్వాత అదృష్టం కలిసి వస్తుంది అని అంటారు. కానీ సంజన ఒక జీవితం అయితే ముగిసిపోయింది. తను కూడా మిగతా స్పోర్ట్స్ ప్లేయర్ లాగే పెళ్లి తర్వాత స్పోర్ట్స్ ని కంటిన్యూ చేయాలనుకుంది, అలాగే మెడల్ సాధించాలనుకుంది. కానీ తన కుటుంబ జీవితం తన జీవితంలో ఎన్నో సమస్యలను సృష్టించింది. తన విధిని ఎదిరించి తను గాజీపూర్ చేరుకుంది. తన ఫ్రెండ్ కనిక ఒక కుటుంబంలో తాను కూడా ఒక కుటుంబీకురాలుగా చేరుకుంది. తను ఈ కుటుంబంలోనే పుట్టినట్టుగా అందరూ కలిసిమెలిసి ఉన్నారు. కానీ తన జీవితంలో తర్వాత ఏం జరగబోతుందో అనేది ఎవరు కూడా కొంచెం కూడా ఎదురు చూడలా. నిషికాంత మేడం, June 3 మీరు సంజన మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చారు. July 6న ఆవిడ బాడీ మాకు దొరికింది. పోస్ట్మార్టం చేస్తే మాకు తెలిసిపోతుంది, కానీ మాకు తెలిసినంత వరకు July 3వ తారీఖే చనిపోయారు. మిస్సింగ్ కంప్లైంట్ లో మీ అమ్మాయి కనిక తన ఫ్రెండ్ అని మీ ఇంట్లో ఉంటుందని చెప్పారు. ఇన్స్పెక్టర్ గారు, తన అత్తగారింటికి తను మళ్ళీ వెళ్ళుంటుంది అనుకున్నాము, కానీ తను ఇక్కడ గాసిపూర్లోనే. అత్తగారిల్లా? తనకి పెళ్ళయిందా? అవును, తన అత్తగారి ఇల్లు గోరఖ్పూర్లో ఉంది. కనిక మీ ఇద్దరు పరిచయం ఎలాగా? నేను సంజన నేను నేషనల్ యూత్ ఛాంపియన్షిప్ లో చూసినాం. తను Under-16 కుస్తీ ఆడుతుంది, నేను అథ్లెటిక్. అప్పట్లో ఉండి మేమిద్దరం ఫ్రెండ్స్. నిషికాంత మేడం, ఇవన్నీ మీరు మిస్సింగ్ కంప్లైంట్ లో ఎందుకు రాయలేదు? ఒకవేళ సంజనకి పెళ్ళైతే తను మీ ఇంట్లో ఏం చేస్తుంది? ఇంకా ఎన్ని రోజులు? సార్, దాని భర్తను అత్తగారు చాలా కొడుతున్నారు. దాని హస్బెండ్ పిల్లల కోసం వాడిని తమ్ముడిని పెట్టి రేప్ చేశాడు సార్. ఇలా చూడమ్మా సంజన, ఇలా చూడు పంతులు గారు, ఈ పువ్వులు ఇవి పూతి ఇచ్చారు. ఈ తిన్నావంటే నీలో ఉన్న లోపం తొలగిపోతుంది, నువ్వు తల్లినవుతావు. ఆయనగా తెలుసు నా వల్లే తప్పని. ఆయన నా డాక్టరా? అది మాత్రం కాకుండా ప్రాబ్లం ఆయనతో కూడా ఉండొచ్చు కదా. ఏంటి ఏమన్నాను? నా దగ్గరే లోపం ఉందని అనుకుంటున్నావు గాను? నా పెళ్ళైనప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరికైతే పెళ్ళైందో వాళ్ళ పిల్లలందరూ ప్రెగ్నెంట్. ఇప్పుడు తిను తప్ప. ఇప్పుడే దీనికి ట్రీట్మెంట్ చేస్తా.
నువ్వేం చేస్తున్నావు? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? సునీల్కి ఫోన్ చేస్తున్నా. అరే, ఇంత చిన్న విషయానికి లగ్నంలో ఉన్న సునీల్ కిందకు ఫోన్ చేస్తున్నావు? నా దగ్గర ఉన్నట్టే తనకు కూడా లోపం ఉండదు కదా. ఏ రారా. ఏం చేస్తున్నారు? ఏంటిది? నా దగ్గర లోపం ఉందన్నావుగా, అందుకే వీడిని తీసుకొచ్చా. మొదలు పెట్టరా, వెళ్ళు. నెక్స్ట్ రోజు అక్కడి నుంచి బయలుదేరి నాతో నా ఇంటికి వచ్చా సార్. తమ్ముడు పెట్టి రేప్ చేస్తే అది పోలీస్ కేసు కదా. హస్బెండ్ పైన డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది కదా. తను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు మీకేమైనా ఐడియా ఉందా? లేదు సార్, తను చాలా కంగారు పడుతుంది. తను ఎట్లా సార్ కంప్లైంట్ ఇస్తుంది? జూలై 2వ తారీఖు అతను వచ్చి తను బలవంతంగా తీసుకెళ్లాడు. నేను అమ్మ నిన్ను చాలా చోట్ల ఎతుకుతున్నావు, కానీ నువ్వు ఇక్కడ కూర్చుని తింటున్నావు. లేగో, ముందు ఇంటికి రా. రమ్మంటున్నానా? వదులు 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 వదులు. ఇక్కడ నాకు మర్యాద ఉంది, నువ్వు వదులు. ఏయ్, ఎగరాలని చూడకు. ఇంకా నువ్వు నా పెళ్ళాంవే, నీ మీద నాకు పూర్తి హక్కు ఉంది. అర్థమైందా? పదా. వద్దులు. అయ్యో వద్దు. చెప్తే వినిపించుకోగా, ఇట్లా చెప్తే నువ్వు రావు. చెప్పినట్టు జూలై 3 తను కనిపించకుండా పోయినందువలన కంప్లైంట్ ఇవ్వడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. ఒకవేళ తను మళ్ళీ వెళ్ళిపోయి ఉంటుందని మేము అనుకున్నాం. మాకు చాలా బాధగా ఉంది. తను ఇన్నాళ్ళు మా ఇంట్లో ఉంది. నాకు 2 అమ్మాయిలు కాదు, ఇప్పుడు 3 అమ్మాయిలని అనుకున్నాను. టెంటడా, ఏ ఇదే చాయ్ అండ్ పకోడా. అరే రే, ఇదంతా నన్ను వదిలే స్టార్ట్ చేశారా? అది కాదు, ఇప్పుడు మళ్ళా ఫస్ట్ నుంచి అంటే నాకు రెడ్ కలర్. లేదు లేదు, నేను అసలు చెప్పా, రెడ్ నాకే. ఎవరైనా రెడీ తీసుకోండి, కానీ బ్లూ నాది. అదేంటి నాకే లేదు, రెడ్ లేదు, కలర్? రెడ్ నాకే. ఒక ఐడియా ఉంది, మనకు చీట్ తీసుకుందాం, అందులో అన్ని కలర్స్ పేర్లు రాయిద్దాం, ఎవరికి ఏం చీట్ దొరుకుతుందో వాళ్ళకి ఆ కలర్. ఇప్పుడు మీరు ఒప్పుకోపోతే మీకు చాయ్ పకోడా లేదు. సంజన కరెక్ట్ గానే చెప్తోంది. ఆటలాడక ముందే ఇంత గొడవ పడుతున్నారు, ఆట మొదలెట్టాక ఇంకా గొడవ పడతారేమో. కనుక సంజన మీకు చాలా క్లోజ్ గా ఉన్నారు. మీకేమనిపిస్తుంది? ఎవరిలా చేసుంటారు? సార్, నీ ఏంటి చెప్పేది? నా మూలని పని చేయడంలే. సార్, నాకేమో తన హస్బెండ్ అంత చేస్తుంటాడు అనిపిస్తుంది. ఆ రోజు అతను తన దగ్గర నడుచుకున్న విధానం, తను కొట్టే విధానం అలా అనిపించింది. అంతేకాకుండా తను బెదిరించి వెళ్ళాడు. ప్రస్తుతానికి వెళ్తున్నా, ఆ తర్వాత నిన్ను ఏమేం చేస్తానో చూడు. తన హస్బెండ్ నంబర్, ఇంకేదైనా అడ్రస్? నంబర్ లేదు సార్. తను హస్బెండ్ నేమ్ ప్రశాంత్ త్యాగి. వాడు గోరఖ్పూర్లో ఉంటే గాంధీనగర్లో ఉంటున్నాడు. సంజన నంబర్ ఉందా మీ దగ్గర? గోరఖ్పూర్కి వచ్చిన తర్వాత సంజన ఫోన్ యూజ్ చేయడం లేదు. నా దారి తన పాత నంబర్ ఉంది. చెప్పండి. ఈ నంబర్ కాల్ డీటెయిల్స్ అన్ని తీయండి. అడ్రస్ ఇంకా తన హస్బెండ్ నంబర్ కూడా దొరుకుతుంది. ప్రశాంత్కి ఫోన్ చేసి ఎంక్వైరీకి పిలిపించండి. సార్, ఇన్స్పెక్టర్ గారు, సంజన ఒక స్పోర్ట్ టాలెంటెడ్ గర్ల్. అంతా తన తలరాత. అత్తగారింటి నుంచి వచ్చినందువల్ల వాళ్ళ నాన్న కూడా తనని గమనించలేదు. తను గోరఖ్పూర్ లో ఉన్న తన అత్తగారింటి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడాలని వాళ్ళ నాన్నని ఇక్కడికి రమ్మన్నాను. జయరాం సార్, నాకు చాలా బాధగా ఉంది. మీరు బయల్వాన్ అయ్యుండి చదువుకోని వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారు. మీరు మీ సంజనాన్ని సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళాలి. తన వల్ల మీకు ఇంకా గౌరవం పెరుగుతుంది. ఇటు చూడండి మేడం, నాకు చదువు లేదు నిజమే, నేను అలాగే ఉంటాను. ఒక విషయం నాకు బాగా తెలుసు. ఒక అమ్మాయికి పెళ్ళయిందంటే వాళ్ళ అమ్మాయి ఇంటికి తనకి మొత్తం సంబంధం పోతుంది. ఏమన్నారు నాన్న? నేను మెడల్ వినాయక వచ్చినప్పుడు అప్పుడు చాలా గర్వంగా ఉంటుంది మీకు. అప్పుడు మిమ్మల్ని మీ కూతురు అంటారు. ఇన్ఫాక్ట్ నేను నీ కూతురు కాదు, నా కొడుకు అంటావు. కానీ అప్పుడు కాదు, అర్థం అవ్వలేదు, ఇప్పుడు అర్థమైంది. ఇవంతా మీరు మీ గర్వం కోసమే మా చెప్పారు. మర్యాద గురించి కాస్తైనా ఆలోచించావా? మీ అత్తగారి ఇంటికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి క్షమించమన్నా. అయితే నా మర్యాద మీకు దాని గురించి కూడా అక్కరలేదా? చెప్పాం కదా పిన్ని, మీరే చూసారా. మీరు ఏమైనా చేసి చూడండి, ఈ మగవాళ్ళు అసలు ఆడవాళ్ళని అర్థం చేసుకోలేరు, అది నాన్నగారైనా కూడా. ఏయ్, నోరు మొయ్. నీకు నాకు సంబంధం, నానా కూతురు అనేది లేనే లేదిక. ఎక్కడికైనా వెళ్ళి చావు, నీ జీవితం నీ ఇష్టం. కానీ ఆ రోజు తండ్రి కూతురికి మధ్య ఉన్న బంధుత్వం మొత్తం ముగిసిపోయింది. సంజన వాళ్ళ నాన్న అడ్రస్, పేరు రాసివ్వండి.
హలో. ప్రశాంత, ఎవరు? కాశీపూర్ పోలీస్ స్టేషన్ నుంచి పిఎస్ మిశ్రా మాట్లాడుతున్నాను. కాశీపూర్లో మీ వైఫ్ సంజనాని మర్డర్ చేసేశారు. ఎవరు సంజన? నాకెవరు తెలియదు. రాంగ్ నంబర్. హలో హలో, ఎవరు ఫోన్ చేశారు? పోలీస్. పోలీసా? సార్ చెప్పు. సంజన ఒక భర్త ప్రశాంత్ తన మర్డర్ కేసు వినగానే ఫోన్ కట్ చేశారు సార్. తర్వాత ఫోన్ పిక్ చేయలేదు సార్. ఈటలేదా? వాడిని తీసుకురండి. వెంటనే గోరఖ్పూర్ వెళ్ళి ఆ పోలీసులతో కలిసి ప్రశాంత్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. సంజనాతో వీడి రిలేషన్షిప్ ఎలా ఉందో చెక్ చేయండి. అరెస్ట్ చేసి తీసుకురండి. ఎస్ సార్. నాకు త్వరగా ప్రశాంత్ యొక్క కాల్ అండ్ డీటెయిల్స్ కావాలి. ఇంకా సంజన వాళ్ళ నాన్న జయరాం పెల్వాన్, తనది కూడా. సో హే సరేరా, సెల్ఫీ తీద్దాం. అదే వద్దు, ఉండవే. ఇది బాగుంది. ఇందులోనే అస్సలు బాగాలేదు. ఇది నువ్వు డిలీట్ చేయి. లేదు లేదు లేదు, నేను డిలీట్ చెయ్యను. ఊరుకో. ఓకే చూపి. సరే ఉంచుకో. నీకు గుర్తుందా మనం పూణే అకాడమీలో మొదటిసారి కలిసాం? మన డొమెంటరీలో బెడ్ కోసం ఎంత దబ్బలాడామో. అవును, మన స్పోర్ట్స్ మీట్ లో మెడల్ విన్ చేయలే, కానీ లైఫ్ టైం ఫ్రెండ్స్ దొరికినారు. ఎంత బాగుండేదో మన ఇంటి వాళ్ళు మనని పెళ్లి కోసం ఫోర్స్ చేయకుండా ఉంటే. అండ్ మనం లైఫ్ టైం స్పోర్ట్స్ మాత్రమే ఆడేవాళ్ళం. మనం ఇవాళ వరకు ఏమేమి నేర్చుకున్నామో అవంతా మనం కోచ్ అయ్యి మీ వాళ్ళకి చెప్పియొచ్చు. నువ్వు చూడు, ఇంకా 2-3 ఏళ్ళలో నాన్నగారులా నేను కూడా ఒక కోచింగ్ సెంటర్ ఓపెన్ చేస్తాను. ప్రశాంత్, పిఎస్ఐ మిశ్రా, కాశీపూర్ పోలీస్ స్టేషన్. పద. రమ్మంటున్నాను కదా, రా. ఎక్కు. ప్లీజ్ సార్, వాడిని వదిలేయండి సార్. సార్, సార్. ఇంతవరకు మేము విచారించిన దాంట్లో నువ్వు మీ అమ్మ సంజనని చాలా బాధ పెట్టారు. అందువల్లే తన ఇంటి నుంచి పారిపోయింది. తన ఇంట్లోంచి ఏం పారిపోలేదు, ఇంట్లో దొంగతనం చేసి పారిపోయింది. అరే దేవుడా, మొత్తం నాశనం అయిపోయింది. ఏంటి ఇదంతా? తను వెళ్ళిపోయింది బాబు, మొత్తం దగిలించుకొని వెళ్ళిపోయింది. అయితే మీకు సంబంధించి సంజన దొంగతనం చేసిందనమాట. పోలీసులు రిపోర్ట్ ఇచ్చుంటారే? లేదు సార్, మేము రిపోర్ట్ ఇవ్వాలా. మా పేరు చెడిపోయి ఉండేది. ఎట్లయినా సరే సార్, తను నా భార్య కదా. తర్వాత ఏం చేశారు? తను మా ఊర్లో వెతికాను, అలాగే వాళ్ళ నాన్న ఊర్లో వెతికాను, కానీ ఎక్కడ దొరకలేదు సార్. ఆ తర్వాత గోరఖ్పూర్ స్టేషన్ లో నేను మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చాను, కానీ అస్సలు దొరకలేదు సార్. ఎలా దొరుకుతుంది? నువ్వు అంత టార్చర్ పెడితే దాన్ని ఎలా పారిపోకుండా ఉంటుంది? నా సిచ్యువేషన్ లో మీరున్నా కూడా మీరు కూడా కొట్టుంటారు సార్. తన యొక్క ప్రవర్తన కూడా అలానే ఉంటది. నువ్వేంటి ఇలా డ్రెస్ వేసుకున్నావు? కొత్తగా పెళ్ళైన అమ్మాయి ట్రౌజరు టీషర్టు వేసుకుంటారా? చూడమ్మాయి, నా ఫ్రెండ్స్ అందరూ నిన్ను చూడడానికి వస్తున్నారు. వెళ్ళి మంచి చీర కట్టుకో. వచ్చేటప్పుడు చీర ఇక్కడి దాకా ముసుకేసుకొనిరా. నేనెవరి ముందు అలా రాను. మీరేమన్నా నాకు చెప్పి పిలిచారా అందరినీ? అది కాకుండా ఇంకా కొంతసేపట్లో టీవీలో ఫైనల్ మ్యాచ్ వస్తుంది. అందుకని అయితే నేను అది చూస్తాను. మీరు మీ ఫ్రెండ్స్ అని రేపు రమ్మండి. ఏమైంది? చూడు బాబు, తను ఎలా మాట్లాడుతుందో అని. చూడమ్మాయి, నువ్వు వెళ్ళి చీర కట్టుకోనిరా. వెళ్ళు, త్వరగా వెళ్ళు. నన్ను అలా కొట్టారేంటి? అరే, నేను నెట్టానా? నన్ను అలా కొట్టారు. ఎలా నన్ను కొట్టారు? ఏయ్! మా, మా. నన్ను చంపడానికి ఏది వచ్చింది? నీకెంత ధైర్యం ఉంటే మా అమ్మ మీద చేయేస్తావు? ఇంత చేసా ఉంటే నేను నిన్ను కూడా కొడతాను. అర్థమైందా?
అమ్మా నీకేం అవ్వలేదుగా? సార్ నోటుకొచ్చింది చెప్తావా? ఇప్పుడు నేను చెప్పేది విను. ఇదిగో చూడు, బిడ్డ కోసం కన్సల్ట్ చేసిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇది. బిడ్డని కనమని చెప్పి నువ్వు చాలా ఇబ్బంది పెట్టావు. నీ తమ్ముడితో తనని రేప్ చేయించావు. లే సార్, రేపేం కాదు సార్. తన ఫ్రెండ్ మీ దగ్గర ఏవేవో తప్పుగా చెప్పుంటది సార్. నా తమ్ముడిని తనతో పాటు పడుకోవాలని చెప్పింది అంతే. ఎందుకంటే తను నా లోపం మీద సందేహం పడింది సార్. తను అందువల్ల నీ ఈగో హర్ట్ అయింది కదా, అందుకని నువ్వు చంపేశావు కదా. లేదు సార్, నేనేం తను చంపలేదు. అలాగే ఈ పిల్ల యొక్క విషయం నీకేం చెప్పను సార్. నేను మీ ఇద్దరు టెస్ట్ రిజల్ట్స్ వచ్చింది, కానీ నాకు ఒక విషయం మాత్రం అర్థం కావట్లేదు. మీ ఇద్దరు ఏంటి భార్యాభర్తలు? ఐ మీన్ నేనేమంటున్నానంటే మీరిద్దరు మాట్లాడుకోరా? నాకు మాట్లాడుతుంటే అర్థం కాలేదు మేడం. నేనేం చెప్తున్నానంటే మీకు బిడ్డ కావాలి అని అంటున్నారు. నీ భార్యకి కూడా బిడ్డ కావాలని ఎప్పుడైనా ఒక్కసారైనా అడిగారా లేదా? ఇందులో ఆలోచించడానికి ఏముంది మేడం, పిల్లలు కావాల్సిందేగా. వెల్, మీ ఇద్దరి రిపోర్ట్స్ చాలా చక్కగా వచ్చింది. నేను సంజన ప్రెగ్నెన్సీ ప్రివెన్షన్ ఫీజు తీసుకున్నప్పుడు తనే ఎలా గర్భం అవుతుంది? పిల్లలు పుట్టకూడదని టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? తనని ఇబ్బంది పెడితే చదువుకున్న అమ్మాయి ఏం చేస్తుంది? తనకి బిడ్డొద్దని ఎప్పుడైనా నువ్వు అడిగావా ఏంటి? నీ తమ్ముడిని పెట్టి నువ్వు రేపు చేయించావు. అదెందుకు సార్ అడగాలి మీరు? దానికి ఎందుకు పిల్లలు వద్దని నాకు తెలుసు. అలాగే ఎంత గాసిపురుగు పరిగెత్తిందో నాకు తెలుసు. ఇదిగో చూడండి సార్, ఇప్పుడే మీకు చూపిస్తా. ఇదిగోండి, ఇది చూడండి సార్, మీరే చూడండి. సార్, ఈ వీడియో కోసం నేను గాసిపూర్కి వచ్చాను. నిజం చెప్పనా సార్, ఇవన్నీ మర్చిపోతే తను నాతో పాటు తీసుకెళ్దామని నేను ఉన్నాను. కానీ తను ఒప్పుకోలా, రానని తేల్చి చెప్పింది. తను వద్దన్న వెంటనే నీ ఈగో హర్ట్ అయింది, అందువల్ల. సార్, నేను అది చెప్పాను కానీ నేను చంపలేదు. జూలై 3 నువ్వు ఎక్కడున్నావు? అది జూలై 2కి పొద్దున్నే నేను ఇక్కడికి వచ్చి సాయంత్రం బస్ పెట్టి తిరిగి మా ఊరు వెళ్ళిపోయానండి. సినిమాలో ట్రై చేసావా? ఆ? నా కళ్ళు చూసే అబద్ధం చెప్తున్నావు. ఇలా ఇవ్వు. ఇలా చూడు, నీ మొబైల్ కాల్ రికార్డ్స్. జూలై 2కి కాశీపూర్ వచ్చావు, 3వ తారీఖు నువ్వు బయలుదేరి వెళ్ళిపోయావు. ఇలా చూడు. లేదు సార్. చెప్తావా లేకపోతే లట్టి చచ్చేసిపోతావా? లేదు సార్, నేను జూలై 4 వరకు ఇక్కడే ఉన్నాను సార్. దానికి కారణం మా అమ్మ ఎట్లయినా సంజనాన్ని ఇంటికి తీసుకురమ్మంది, లేకపోతే ఇంటికి రావద్దని చెప్పింది. అందుకనే ఆగాను సార్ నేను. మిశ్రా, నేర్చుకో. అమ్మ మాట ఎలా వింటున్నాడో చూసావా? సార్, నేనేం చేయలేదు సార్. సార్, వీడియోలో దొరికింది. సార్ ఇదిగో, ఇది చూడండి సార్. ఇగోండి, ఈ నంబర్ నుంచి వచ్చింది సార్ ఈ వీడియో. అలాగే ఈ నంబర్ నుంచే ఆ అడ్రస్ కూడా వచ్చింది సార్. ఎవరిది? ఎవరి నంబర్ ఇది? ఒట్టేసి నాకు తెలియదు సార్. వీడి దగ్గర నీ నంబర్ ఉన్నాయి, కానీ వీడెవరో నీకు తెలియదు. తెలీదు సార్. నువ్వు ఎంత దాచాలో దాచుకో, నిజాన్ని నీ దగ్గర కక్కిస్తాం. సార్, నేనెందుకు దాయాలను? మిశ్రా, ఈ నంబర్ ఎవరితో చూడండి, అలాగే కాల్ డీటెయిల్స్ చెక్ చేయండి. ఆ తర్వాత నీ తమ్ముడు పేరేంటి? సార్, సునీల్. వాడి కాల్ రికార్డ్స్ కూడా బయటికి తీయండి. లక్నోలో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడని, లేక కాశీపూర్లో వీడితో ఉన్నాడని. వీడిని తీసుకెళ్లి లాకప్లో వేయండి. సార్, నన్ను ఎందుకు సార్ లాకప్లో వేస్తాం? మా అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్నా సార్, నేను వెళ్ళాలి సార్. సంజన హత్య కేసులో నువ్వే ముఖ్యమైన నేరస్తుడివి. ఇంకా నీ మీద చాలా చార్జెస్ పడతాయి. లోపల తీసుకెళ్ళండి. సార్, ఇదంతా తప్పు సార్, నేనేం చేయలేదు సార్. సార్ ఇగోండి సార్, నేను చెప్పేది వినండి సార్. ఆగండి సార్ కాస్త. సార్, ఈ వీడియో ప్రశాంత్కి ఎందుకు పంపించుంటారు? చాలా కారణాలు ఉంటాయి. సంజనాన్ని ఎక్స్పోజ్ చేయడం, తన పేరుని చెడపడం, లేకపోతే ప్రశాంత్ని రెచ్చగొట్టి తనని చంపేయడం. కానీ ఒక విషయం ఖచ్చితం, ఈ మర్డర్ని ప్రశాంత్ చేసిండొచ్చు, లేకపోతే ఎవరైనా. ఈ మర్డర్కి అసలైన కారణం ఈ వీడియోనే. ముందు ఈ నంబర్ ఎవరిదో తెలుసుకో, తన కాల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసి నాకు ఇవ్వు, సరేనా? ఎస్ సార్. నిషికంద మేడం, నమస్కారం. ఇటు పక్క వెళ్తున్నాను, అలాగే మిమ్మల్ని చూసి వెళ్దామని ఇటు పక్క వచ్చాను. మనం ఆపోజిట్ పార్టీ లీడర్ని చూసి వెళ్ళడం వలన ప్రేమ అభిమానం ఎక్కువ అవుతుంది కదా. ఇక్కడ పెట్టేసే బాబు, రేపు మీ అప్లికేషన్ వాపస్ తీసుకోవడానికి చివరి రోజు. అందుకే మీ దగ్గర అడగడానికి వచ్చాను. మీ మనసు మారుంటుంది అనుకున్నాను. ఒకవేళ మీ మనసు మారుంటే బహుమానంగా తీసుకోండి.
సార్ ప్రశాంత్కి ఎవరు వీడియో పంపించారో తెలిసింది. గుడ్. ఎవరది? సార్ వాడు 19 సంవత్సరాల అబ్బాయి మహేష్ యాదవ్. వాడి దగ్గరికి వెళ్ళి తన మాట్లాడండి. ఇల్లు లాక్ అయి ఉంది సార్. ఇంటి వాళ్ళు ఒంటరిగా ఉంటాడని చెప్పారు. 2-3 రోజులుగా ఇంటికి రావట్లేదన్నారు. అలా అయితే ఈ తాళాన్ని విరగొట్టండి. ఇల్లంతా బాగా వెతకండి. ఏదైనా ఎవిడెన్స్ దొరికితేమో చూడండి. అన్ని ప్లేస్లు బాగా చెక్ చేయండి. ఎవరి కుర్రాడు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఏంటి? అదే సార్ అర్థం కావట్లేదు. ఇతని గురించి ఎంక్వైరీ చేస్తున్నాం. ఈ అబ్బాయి ఫోటోస్ పక్కన స్టేషన్ పంపించున్నాము. నిషికాంత శర్మ గురించి తన దగ్గర మాట్లాడారా? సార్ ఫోన్ చేశాము కానీ ఫోన్ రీచ్ అవడం లేదు. మిశ్రా, ఇదంతా చూస్తుంటే నాకు ఒక కథ జ్ఞాపకం వస్తుంది. సుకృతి ఇంకా కుర్రాడు మహేష్ వీళ్ళిద్దరూ ప్రేమిస్తున్నారు. ఆ వైపు కనికాకి సంజనాకి సంబంధం ఉంది. ఆ తర్వాత సుకృతికి సంజనాకి సంబంధం ఏర్పడింది. ఈ వీడియోస్ అన్ని మహేషే ఏర్పాటు చేశాడు. లేదు సార్. ఆ తర్వాత సంజనాకి సుకృతికి ఉన్న బంధాన్ని మహేష్ కి నచ్చకుండా పోయిండొచ్చు. ఆ తర్వాత కనిక సంజన వీడియోని మహేష్ కి పంపించుండొచ్చు, అడ్రస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ నిజమే చెప్తున్నాడు అనుకోండి. సంజనాని చంపేదానికి మోటివ్ మహేష్ దగ్గర ఉంది. సంజనాకు సుకృతికి ఉన్న రిలేషన్షిప్ నచ్చకపోవడమేమో సార్. అందుకని మర్డర్ చేసి ఉండొచ్చు సార్. తనకు సుకృతికి ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాడు. మిశ్రా, ఆ మోటివ్ చూస్తారంటే కనికాకి సంబంధం ఉంది. కనికాకి సంజనాకి బంధం ఉంది. ఆ తర్వాత సంజన సుకృతితో సంబంధం ఏర్పరచుకొని ఒకవేళ కనికకి ఇది నచ్చకుండా పోయిండొచ్చు. తనే సంజనాన్ని చంపిండొచ్చు, లేకపోతే వేరే ఎవరితోనే చంపించుండొచ్చు. తన చెల్లెల్ని తను చంపలేదు కదా సార్. ఈ కథలో పేరు డ్యామేజ్ అయ్యేది రిషికాంత్దే. ఎగ్జాక్ట్లీ. వీళ్ళ ముగ్గురికి ప్రైమ్ సస్పెక్ట్ గా కనెక్ట్ అయ్యే మహేష్ తో లింక్ ఉంది. ముందు వాడిని తీసుకురండి సార్. సో ఇది ప్రశాంత్ యొక్క తమ్ముడు సునీల్ త్యాగి కాల్ రికార్డ్స్. అఫీషియల్ గా ఏదైనా? లేదు సార్, వాడు ఒక 1 month గా లక్నోలోనే ఉన్నాడు. అండ్ వాడి ఫోన్ ఆఫీస్ యాక్టివిటీస్ కోసం ఆన్లోనే ఉన్నాయి. మహేష్ లొకేషన్ ఇంకా తన కాల్ రికార్డ్స్ ఏమైంది? సో వీడి మాటలు సుకృతి అండ్ వాడి ఇంటి వాళ్ళతోటే అవుతుంది. జూలై 4 నుంచి వాడు ఫోన్ ఆఫ్ లో చెక్ చేశాను సార్. మర్డర్ జరిగినప్పటి నుంచి తన సార్ మిస్సింగ్. సంజయ్ ఒక జయరామ్ పెహల్వాన్ కాల్ రికార్డ్స్. సో సిరియాలో అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ వీడి లొకేషన్ చూస్తే కేసు ఒక ట్విస్ట్ వస్తుంది. మీరు చూడండి. జూలై 3న సంజన వాళ్ళ నాన్న కాశీపూర్ లో ఉన్నారు. జూలై 3నే సంజన మర్డర్ జరిగింది. ఒకవేళ ఈ జయరామే ఈ హత్య చేసి ఉంటాడేమో. ఇది వాడే చెప్పాలి. తీసుకురండి వాడిని. వాడు ఎంత పెద్ద పైల్వాన్లో చూద్దాం. చెప్పండి. పిఎస్ఐ మిశ్రా, కాశీపూర్ పోలీస్ స్టేషన్. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక అమ్మాయిని హత్య చేసి ఇక్కడ వచ్చి ఉన్నావు. హత్య? గ్రౌండ్ లో కుస్తీ ఆడి ఆడి హత్యలు కూడా చేస్తున్నారా? ఎక్కడ అత్తగారి నుంచి పారిపోయి వచ్చి మీ గౌరవం తగ్గుతుందని తనని చంపేశారు. ఇటు చూడండి ఇన్స్పెక్టర్ సార్. పైల్వాన్ ఎంత పెద్ద మనిషి అయినా సరే మట్టితో ఉన్న సంబంధం దూరం చేయలేరు. సంజన నా ప్రాణం. సరే, జూలై 3వ తారీఖు కాశీపూర్లో ఏం చేస్తున్నారు చెప్పు. నేను చెప్తాను. మీ అల్లుడు ప్రశాంత్ త్యాగి మీకు ఫోన్ చేశాడు. జూలై 2కి కాశీపూర్ రమ్మని చెప్పాడు. ఆయనకి మీ దగ్గర వీడియో గురించి చెప్పారు. మీ కాల్ రికార్డ్స్ మూలంగా మాకు తెలిసింది. మిగతాది మీరు చెప్పండి. నేను 3వ తారీఖు గాజీపూర్ వెళ్ళాను సార్. నా కూతురుతో మాట్లాడటానికి నిషిగంధ ఇంటికి కూడా వెళ్ళాను. తీసుకోండి మేడం, బాదాం పాలు. థ్యాంక్ యూ. నువ్వు నన్ను ఎంత చూసుకున్నావో బాగా. నువ్వు లేవంటే నేను అయిపోతాను. నువ్వు లేదంటే నాకు జీవితం లేదు. నువ్వు చెప్పేదంతా కథలాగా అనిపిస్తుంది. నేను నమ్మలేకపోతున్నాను. నా కూతురు చచ్చిపోయింది సార్. మీ కూతురు చచ్చిపోయి ఉంటే కాదని చెప్పరు కదా. చట్టం మీ భావనాల మీద నడవదు. స్టేట్మెంట్ తీసుకోండి. సో మహేష్ యాదవ్ ఏం లీడ్ దొరకట్లేదు. ప్రయత్నిస్తూ ఉండండి. మిశ్రా, మహేష్ దగ్గర దొరికిన వీడియో గురించి నిషికాంత్ శర్మతో మాట్లాడండి. నేను ఇదంతా చూడలేకపోతున్నా. అమ్మ దగ్గర ఏది దాచడం కుదరదు. నాకు దీని సెక్సువల్ ప్రిఫరెన్స్ గురించి ముందే తెలుసు. ఇందులో నాకు ఎటువంటి సమస్య లేదు.
కానీ అందరి ముందు దీని పరువు మర్యాద పోతోంది. ఆ అబ్బాయి ఎక్కడ పారిపోయి ఉంటాడో మీకేమైనా తెలుసా? ఈ అబ్బాయి మీలో ఎవరితోనే నా టచ్ లో ఉన్నాడా? ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళి ఉంటాడో నాకు తెలియదు. తన సుకృతి కోసం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాడు. తనే సంజనాని చంపాడా? ఇప్పటికీ చెప్పలేము, కానీ సంజన హస్బెండ్ ప్రసాద్ త్యాగి వాళ్ళ నాన్న జయరాం బైల్వాన్ని కస్టడీలో తీసుకొని ఉన్నాం. హలో, ఏంటి? సార్ ఇటు పక్కన రండి సార్. హరచి, నేను అక్క అని చెప్పక అక్కకి అర్థం తెలుసా? నీకు చెల్లగా ఉండడానికి తగుది లేదు. నేను చెప్పేది విను. ఇప్పుడే గదిలో ఉంటి వెళ్ళు, లేదంటే అమ్మ వచ్చడానికి ఇంకొక పీలుగు పడుతుంది. క్షమించండి. ఎన్నిసార్లు చెప్పేది? మర్యాదగా బయటకు వెళ్ళు. సార్, మహేష్ యాదవ్ పోస్ట్ మార్టం రిపోర్ట్. దీన్ని బట్టి చూస్తుంటే జూలై 4 చనిపోయాడు. అలాగైతే సంజన చనిపోయిన మరుసటి రోజు చనిపోయాడు. అవును సార్. ప్రశాంత్ త్యాగి గాజీపూర్లో జూలై 4 దాకా ఉన్నాడు సార్. సార్, ప్రశాంత్ త్యాగి జూలై 3ని సంజనని మర్డర్ చేసి ఉంటాడు. అండ్ వాడికి హెల్ప్ చేసిన వాడు వాళ్ళ నాన్న జయరాం పెల్వాన్ అయి ఉంటాడు. ఆ తర్వాత జూలై 4కి ఈ ప్రశాంత్ గాజీపూర్ నుంచి గోరఖ్పూర్కి వెళ్ళిపోయాడు. సార్, నేను చెప్పేది కాస్త నమ్మను సార్. నేను నా పెళ్ళాన్ని సంజనాని చంపలా, అలాగే ఆయన మహేష్ని కూడా చంపలా. నువ్వు అబద్ధం చెప్పు. నువ్వు వీడితో లేదని చెప్పు. సార్ అది అబద్ధం కాదు, అది నిజమే. నేను అక్కడ లేను. నా చనిపోయిన కూతురు మీద ఒట్టు సార్. మీరు చెప్తే వినరు. వీళ్ళు నిజం చెప్పేంత వరకు వీళ్ళని కొడుతూ ఉంటారు. సార్ సార్ సార్, అలా కాదు సార్. సార్, సార్, వినండి సార్. సార్, ప్రశాంత్ జయరాము వాళ్ళ స్టేట్మెంట్లో స్ట్రాంగ్గా ఉన్నారు సార్. కానీ ఒక్క విషయం నా మైండ్లో వెళ్తూ ఉంది సార్. చెప్పు. ప్రశాంత్, మహేష్, జయరాం తర్వాత సంజన చంపే మోటివ్ ఉన్న ఒకే వ్యక్తి కనికా శర్మ. ఒకవేళ ఈ మహేష్ సంజన సుప్రీత్ ఒక వీడియో చూపించుండొచ్చు. నిషికాంత చేసే అవకాశం కూడా ఉంది. వాళ్ళు ముగ్గురు కాల్ రికార్డ్స్ తీయండి, మళ్ళీ వాళ్ళని ఇన్వెస్టిగేషన్ పిలవండి. సార్, ఒక్కవేళ నాకు మహేష్ని గురించి తెలిసుంటే ఖచ్చితంగా చంపి ఉంటును. కానీ ఎవరో అసలు వాడిని చంపేస్తున్నారు. సంజన విషయాల్లో నేనెందుకు దాన్ని చంపుతాను? తనని నేను ప్రేమిస్తాను. తను ఏం తప్పు చేసినా నేను క్షమిస్తాను. ఈ జన్మాన్లో 7 జన్మాల్లో తను లవ్వరు. అంత నా తప్పే. మహేష్ మంచోడు కాదన్న విషయం నాకు అర్థం చేసుకోవడానికి చాలా రోజులు పట్టింది. తనకి ఎప్పుడు చూసినా సెక్స్ మాత్రమే కావాలి. ఎప్పుడు చూసినా నన్ను తప్పుగా వీడియోలు తీస్తూ ఉంటాడు. తను ఏమేమి చెప్తూ ఉంటాడో అన్నిటినీ చేసేదాన్ని. అతన్ని ప్రేమిస్తూ ఉండేదాన్ని. కానీ ప్రేమకు అర్థం ఆ రోజే నాకు అర్థం అయిపోయింది. నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావు. నువ్వు లేవుంటే నాది ఏమైపోతుందో. నువ్వు లేదంటే నాకు ఈ ప్రపంచమే లేదు. కానీ మహేష్ ఎప్పుడు వీడియో తీశాడో నాకు తెలియదు. నాకు సంజనకి రిలేషన్షిప్ గురించి చెప్పాలంటే ఇందులో సంజన మీద ఎటువంటి తప్పు లేదు. నేనే ఇలాంటి రిలేషన్షిప్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను. ఈ విషయం కనికాకు తెలిసింది, మీరు గొడవ పడ్డారు. కలిసి ఈ ప్లాన్ అంతా వేశారు. చెప్పండి, కనికాతోనా మీ అమ్మతోనా? సంజనని మహేష్ ని ఎవరు చంపారో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం ఒప్పుకుంటాను, అన్ని తప్పులు నేనే చేశాను. అన్ని తప్పులు చేసింది నేనే సార్. నేను చేసిన తప్పు వల్ల అన్ని బంధాలు తెగిపోయాయి. అంతా నా తప్పే. నేను ఏం చెప్పను ఇన్స్పెక్టర్ సార్, నాకేమీ అర్థం కావడం లేదు. ఒకవైపు ఎలక్షన్ టెన్షన్, ఇంకోవైపు ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. ఇద్దరు రోజంతా ఏడుస్తూనే ఉన్నారు. వీళ్ళు ఏడుపు నేను ఆపాలనుకోలేదు. ఎందుకంటే కణితానో సుప్రీతానో తప్పు చేశారని తెలిస్తే ముందు నేను మీ దగ్గరికే తీసుకొస్తాను. కానీ దాన్ని ప్రూవ్ చేసే ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఎవరి దగ్గర అయితే లేదు. సమయం గడుస్తానే ఉంది. పోలీసు అలాగే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చాలా ముమ్మరంగా చేశారు. ఇలా వాళ్ళు చేస్తుండగా ఇద్దరు కొత్త వ్యక్తుల ముందల పోలీసులకు ఒక బలమైన ఆధారం దొరికింది. సార్, మహేష్ యాదవ్ కాల్ రికార్డింగ్లో ఒక నంబర్ దొరికింది. మర్డర్ చేయడానికి ముందర రోజు చాలాసేపు మాట్లాడి ఉన్నారు. 10-12 నిమిషాలు మాట్లాడున్నారు. ఎవరి నంబర్ ఇది? రాజేష్ ఠాకూర్.
రాజేష్ ఠాకూర్. నిషిగంధకి ఆపోజిషన్గా నిచ్చినది వీడే కదా? సార్ ఒకవేళ వీరిద్దరి మధ్యలో ఉన్న గొడవలకు వచ్చినా వీళ్ళు మర్డర్ అయి ఉంటారో. జూలై 3కి మీరు మహేష్ యాదవ్తో మాట్లాడారు. దాదాపు 10 నిమిషాలు. జూలై 4 తనని చంపేశారు. అలా మహేష్ యాదవ్తో ఏం మాట్లాడారు? అసలు ఈ మహేష్ యాదవ్ ఎవరు? నిషికాంత్ వల్ల అమ్మాయి బాయ్ ఫ్రెండా? నేనెందుకు వాళ్ళ దగ్గర మాట్లాడతాను? నేనెంత మాట్లాడలేదే. ఈ నంబర్ మీదే కదా? ఈ నంబర్ ఏంట్రా ఇదంతా? ఈ నంబర్ వీడికి తీసి ఇచ్చాను. మీరు చెప్పినందుకుగా ఇవన్నీ చేశాను. మీరే కదా చెప్పారు నిషికాంత మేడం ఈ ఎలక్షన్లో నుంచోకూడదని, మర్డర్ చేయమన్నారు. ఏయ్, నిన్ను చంపేస్తాను. ఏయ్, ఎలా ఇలా రా, ఇలా రా. మాట్లాడుతున్నావ్? అన్నీ నాకు తెలుసు. నువ్వు ఏం మాట్లాడాలో స్టేషన్ గురించి మాట్లాడుకో. ఇల్లంతా బాగా వెతకండి, ముఖ్యంగా వీడును వెతకండి. నీ రూమ్ ఎక్కడా? ఈ ఇటు పక్కన సార్. ఏంటి ఏంటి ఇది? తెలిసిపోతుంది, తీసుకెళ్ళండి. కానీ సార్ నేనేం చేయలేదు సార్. అది ఇవ్వు. సార్ 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 చెప్తాను సార్. అవును సార్, నా ప్లాన్ని పూర్తి చేయడానికి కోసం మహేష్ దగ్గర చెప్పి ప్రశాంత్కి సంజన కనిక వీడియోని పంపమని చెప్పాను. తర్వాత ప్రశాంత్ సంజన దగ్గర గొడవ పడాక మాకు ఛాన్స్ దొరికింది సార్. ఇంకా సంజనని చంపేశాను సార్. ఏం గేమ్ ఆడారు కదమ్మా, ఒక్క రాయితో 2 మోడకాయలు. మీరే మీ నోటితో చెప్పండి, సంజన త్యాగిని మహేష్ ఎందుకు చంపారని. చంపకుండా నేనేం చేస్తాను సార్? సంజన ఏ సమయంలో నా కూతుర్ని కలుసుకుందో తెలీదు. ఆ సంజన కృతిక జీవితాన్ని పాడు చేసింది. అప్పుడు తనకి ప్రశాంతత కలగలేదు. తన అత్తగారి ఇల్లు వదిలేసి మా ఇంటికి వచ్చింది. నేనేం చేసేది సార్? కూతురి సంతోషం కోసం నేను ఎంతగానో ఓర్చుకున్నాను. అంతా నాకు తెలిసినా కూడా తెలియనట్టుగా ప్రవర్తించాను. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఈ సంజనాని నేను ఎలాగైనా చంపాలి అని. ఇంకా మహేష్ వాడిని ఎందుకు చంపారు? నాకు భయం వేసింది. ఎలక్షన్ సమయంలో ఒకవేళ మహేష్ కనుక చెప్పాడంటే ఇక అంతే. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అందుకే నేను వాళ్ళిద్దరిని చంపేశాను. ఈ పని కోసం నేను గౌరవ సహాయం కోరుకున్నాను. ఇప్పుడు ఏమైంది? పేరు పోయింది, మర్యాద పోయింది, మీ అమ్మ ప్రేమలు కూడా రాక్కున్నారు. వాళ్ళు అనుకున్న మిమ్మల్ని క్షమించరు. ఇక మీ మీద ప్రేమ కూడా ఉండదు. ఏ రిలేషన్షిప్ అయినా అవనివ్వండి, దానికనే ఒక లిమిట్ ఉంటుంది. ఆ హద్దుల్ని ఎవరైనా దాటాలనుకుంటే దాని ప్రతి చర్యలు చాలా మోసంగా ఉంటాయి. నేను మీ అనూప్ సోనీని మీ నుండి సైనింగ్ ఆఫ్. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకో కొత్త ఎపిసోడ్లో మీ అందరినీ నేను కలుస్తాను. అప్పటి వరకు మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి, చూస్తూ ఉండండి. క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.